జరిగింది. తమిళనాడులో 11% వచ్చింది, కానీ సీట్లు రావు. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ టీడీపీ వేవ్ లో కలిసిపోయి కొట్టుకెళ్ళిపోయి కమలం కూడా ముందుకెళ్ళిపోయింది. ఖచ్చితంగా జనసేన వేవ్ తెలుగుదేశానికి ఉపయోగపడింది, బీజేపీకి ఉపయోగపడింది. జనసేన ప్రధానమైన వేవ్ అంటే ఓట్ ట్రాన్స్ఫర్ మెయిన్. ఓట్ ట్రాన్స్ఫర్ లో అంటే జనసేన తీసుకొచ్చినటువంటి విప్లవం తెలుగుదేశానికి పూర్తిగా బలోపేతం చేసింది. భారతీయ జనతా పార్టీ అసలు 10లో 8 గెలవడం అన్నది వాళ్ళు కూడా ఊహించి ఉండరు. అసెంబ్లీలో అట్లాగే పార్లమెంట్ లో 3 గెలవటం అన్నట్టు వాళ్ళు పార్లమెంట్ లో 2 దాకా వాళ్ళు అనుకున్నారు. ఖచ్చితంగా ఫైనల్ గా ఒకసారి తెలంగాణ వెళ్తే బీఆర్ఎస్ అని పెట్టి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటే కనీసం పార్లమెంట్ స్థానం ఒక్కటి కూడా సాధించకపోవడం అసలు ఏంటది? వాళ్ళకి బీఆర్ఎస్ పేరు మార్చినప్పుడు నేను వీడియో చేసా ఒకటి, తప్పు చేస్తున్నారు తెలంగాణ అన్నటువంటి ఒక ఫీల్ లో నుంచి వచ్చినటువంటిది. అవును, టిఆర్ఎస్ అంటేనే అది ఆత్మగా ఉన్నటువంటి పేరు తీసుకుని తెలంగాణ రాష్ట్రీయ సమితి దేశవ్యాప్తంగా. ఇంకోటి ఏంటంటే నువ్వు ఇక్కడే పక్కనున్న తెలుగుని అంగీకరించాల, అవును ఆంధ్రుడిని అంగీకరించాలి, నిన్ను దేశం అంతా ఎందుకు అంగీకరిస్తే? ప్రాక్టికల్ గా పక్కనున్న తెలుగుడే నీకు వద్దంటే నువ్వు ఒక విభేద రాజకీయం నువ్వు సృష్టించింది. విభేద రాజకీయం సృష్టించిన నిన్ను దేశం అంతా ఎందుకు నెత్తిన పెట్టుకుంటది? మహారాష్ట్ర నిన్నెందుకు రానియాలా, రాజస్థాన్ నిన్నెందుకు రానియాలా, ఆంధ్ర